పూర్వము తారకాసురుడనే రాక్షసుడు స్వార్థబుద్ధితో ఆత్మలింగాన్ని సొంతం చేసుకుని తనకు మరణమే సంభవించకూడదని బ్రహ్మ కొరకై తపస్సు చేయసాగాడు. ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః, ఓం బ్రహ్మదేవాయ నమః. తారకాసుర, నీ తపస్సుకి మెచ్చాను. నీకు ఏమి వరము కావాలనో కోరుకో. నాకు ఈ భూమండలంలో ఎవరి చేతను మరణం సంభవించకుండా వరం కావాలి. నీవు కోరిన కోరిక చాలా విపరీతమైనది. మరణం అనేది ఏ జీవికైనా సహజం. ఓ అటలైనా నాకు శివుని యొక్క కుమారుడు అదిను 7 ఏండ్ల బాలుడి చేతిలో మాత్రమే మరణం సంభవించేటట్టు వరం కావాలి. తదాస్తు. ఆ వరం ఎందుకు కోరుకున్నావు? బ్రహ్మదేవా, మరిచితివా? నువ్వే సాక్షి కదా. ఆనాడు శివుడు సతి వియోగంతో తపస్సమాధిలోకి వెళ్ళాడు కదా. శివుడు ఎప్పుడు బయటికి రావాలి, వివాహం ఎప్పుడు అవ్వాలి, ఆ బాలుడు నన్ను ఎప్పుడు సంహరించాలి? నాకు ఇక మరణమే లేదు, నాకు ఇక మరణమే లేదు. సత్యయుగంలో దక్ష ప్రజాపతి ఒక సభలో జరిగిన అవమానం కారణంగా తన అల్లుడైన శివునిపై కక్ష పెంచుకుంటాడు. ఆ కారణంగా శివునిని ఆహ్వానించకుండా దక్ష యజ్ఞానికి పూనుకుంటాడు. నారాయణ నారాయణ, అక్కడ యాగం కోసం అంత గొప్పగా ఏర్పాట్లు జరుగుతుంటే నువ్వు ఈ చెట్టునే అన్నో ఏమి తల్లి? యాగమా? ఏమి యాగము నారదా? మాకు ఏమీ అవగతం లేదే. అదేమిటి మాత, మీ తండ్రి గారు జరుపుతున్న యాగం గురించి మీకు తెలియకపోవటం నాకు ఆశ్చర్యంగా ఉన్నది. నాదా, మనము కూడా యాగముకు వెళ్దామా? సతీ, ఆహ్వానం లేని చోటికి మనము వెళ్ళటం మర్యాద కాదు. నా పుట్టింటి వారు జరుపుదానికి నాకు ఆహ్వానం ఎందుకు స్వామి? నేను వెళ్ళి వచ్చేదను. అదేమిటి స్వామి, పిలవని పేరింటానికి వెళ్ళడం అవసరం అందురా? స్వామి, మీరు కూడా నా వెంట వచ్చినచో ఎంతో సంతోషముగా ఉండును కదా. వలదు సతీ, నీవు ఒంటరిగా వెళ్ళుట మంచిది కాదు. కనుక మన ప్రమదగణాలను తోడు తీసుకుని వెళ్ళిరా. బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది దేవతలు యాగానికి వేంచేసి ఉన్నారు. గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. తండ్రి గారికి ప్రణామములు. మీరు తలపెట్టిన యాగము ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీవా? నీ వెందులోకి వచ్చిటవి? నీకు నీ భర్తకి ఎటువంటి ఆహ్వానం పంపించలేదు కదా. నా పుట్టింటికి వచ్చుటకు నన్ను ఎవరో ఆహ్వానించాలి తండ్రి. నాకు శివుడన్నా, శివుని సంబంధించిన వాళ్ళన్నా ఏమాత్రం ఇష్టం లేదు. త్రిమూర్తులలో ఒకరైన శివుని లేని యాగమా? శివుడా? మెడలో పాములు ధరిస్తాడు, పులి చర్మం కప్పుకుంటాడు, ఒంటి మీద విభూది పూసుకుంటాడు, శ్మశానంలో తపస్సు చేస్తాడు. ఆయన్ని యాగానికి ఆహ్వానించడమా? నేను చేసే యాగమే నిరీశ్వర యాగం, అంటే శివుడే లేడు అన్న యాగం. శివదూషణ మహాపాపం. ఆ శివదూషణ చేసిన మా తండ్రి అయిన మీరు అది విన్న నేను జీవించజాలం. ఇంత మహాపాపం చేసిన నేను
ఇప్పుడే ఈ యాగాగ్నికి ఆహుతి అయిపోతాను. ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు ఉగ్రరూపం దాల్చి యాగస్థలానికి వచ్చాడు. గిరీశు జటాతలమున వెలింగె చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భవుని భావమై విరాగి మేను జారిన విభూతి కణవి విశ్వమై వర్ధిల్లె ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై అమేయ భక్త బంధు. శివుడు వీరభద్రుడై దక్షుణ్ణి శిక్షించి సతీ వియోగంతో విరాగి అయి తపస్సమాధిలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మవరం పొందిన తారకాసురుడు దేవతల్ని ప్రజల్ని అందర్నీ పట్టి పీడించసాగాడు. నారాయణ నారాయణ. బ్రహ్మదేవ, మీరు ఇచ్చిన ఈ వర ప్రభావం వలన దేవతలు అందరూ చాలా బాధలు అనుభవిస్తున్నారు. మీరే పరిష్కారం చెప్పండి. దీనికి ఒకటే పరిష్కారం ఉన్నది. శివుని యొక్క తపస్సు భంగం చేసి ఆయన మరలో వివాహము చేసుకునేటట్టు చూడాలి. అటులైన పర్వత రాజు పుత్రిక పార్వతి శివుని ప్రతి ఉదయము సేవించుచున్నది. పారి ఇరువది నడుమ మనము ప్రేమ కలిగించినచో వివాహము సాధ్యపడును కదా. ఇది చేయడానికి ఒకడే సమర్థుడు, అతనే మన్మధుడు. ఏమేమి స్వామి మీరు అంటున్నది? శివుని యొక్క తపస్సును భంగం చేయవలనన్నా శివునికి ఆగ్రహం తప్పించినట్టే కదా. ఇది ఎలా సాధ్యమని అనుకుంటున్నారు? దేవి ఏదైనా లోక కళ్యాణం కోరికే కదా. స్వామి, లోక కళ్యాణం కొరకు మేము ఈ పని చేసితేమి, కానీ మీ తపస్సును భంగం కలిగించుటకు కాదు. మమ్మల్ని క్షమించండి. మీ ఇరువురి త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది. నీవు ఎప్పుడు తలచినను మన్మధుడు నీకు దర్శనమిస్తాడు.
ప్రభు, భూతనాథుడు అంటారే, శ్మశానంలో నివసిస్తూ ఉంటాడే, ఇలాంటి వాడికి మన కుమార్తెను ఇచ్చి వివాహం చేయాలా అని నాకు చాలా ఆందోళనగా ఉంది. ఒకసారి మీరు కూడా చూసి ఆలోచించండి. శివ పార్వతుల కళ్యాణం లోక కళ్యాణానికి నాంది. నువ్వు చింతించవలదు.